నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నారు. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్పు చేసింది. ఈ మేరకు పోస్ట్ ఫ్యాక్టర్ అప్రూవల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విశాఖ రైల్వే దశ మారనుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతోంది. వాల్తేరు డివిజన్ పేరు విశాఖ డివిజన్గా మార్పు చేసింది. ఈ మేరకు పోస్ట్ ఫ్యాక్టర్ అప్రూవల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్ ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అందరి కళ్ళు అటువైపే. ఢిల్లీ దిల్ ఎవరు గెలుస్తారో అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. చీపురు మళ్లీ ఊడ్చేస్తుందా, కమలం వికసిస్తుందా, లేదా హస్తం పార్టీ ప్రభావం చూపనుందా అన్నది చర్చనీయాంశమైంది. బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే దీనికి మరి కొద్ది గంటల్లో ఫుల్ స్టాప్ పడనుంది. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. 19 కౌంటింగ్ సెంటర్లలో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. కౌంటింగ్ ప్రారంభమైన అరగంటకు ఎర్లీ ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి గుర్తింపు కలిగిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో సెల్ ఫోన్ వాడకాన్ని నిషేధించినట్టుగా వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 60.42% ఓటింగ్ నమోదైంది. 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యనే నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచారు. అక్కడ బీజేపీ అభ్యర్థిగా పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థిగా సందీప్ దీక్షిత్ పోటీ చేశారు. ఆప్ అభ్యర్థి ఢిల్లీ సీఎం అతీషి కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అల్కా లాంబా, బీజేపీ నుంచి రమేష్ బిదూరి పోటీలో ఉన్నారు. ఇక జంగ్పురా స్థానంలో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి సింగ్ మార్వా బరిలో ఉన్నారు. శాకూర్ బస్తీలో ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్, బీజేపీ నుంచి కర్నైల్ సింగ్ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఓట్ల శాతం పెరగడంతో బీజేపీ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి. మొత్తంగా 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాలి. పోల్ ఆఫ్ పోల్స్లో కూడా బీజేపీకే ఆధిక్యం లభించింది. ఈ ఎన్నికల్లో బీజేపీదే పై చేయి అంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. హస్తినలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏప్రిల్లో ఎస్సీ వర్గీకరణపై గజ్వేల్లో నిర్వహించే బహిరంగ సభకు రావాలి అంటూ ఖర్గేను సీఎం రేవంత్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, పీసీసీ కార్యవర్గం కూర్పు పైన చర్చించారు. పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్ ఆఫీస్ వద్ద సీఎం రేవంత్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. సీఎం వెంట భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లే అని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు. తాను ఎవరిని రికమెండ్ చేయటం లేదన్నారు.
ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు రేవంత్. అర్జెంటుగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలనే యోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనుకుంటున్నట్టు తెలిపింది జాతీయ నాయకత్వం. ఇక పొన్నం ప్రభాకర్ పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మంత్రివర్గ విస్తరణతో పాటుగా పొన్నం ప్రభాకర్కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీలు అనవసరమైన విమర్శలు మానుకొని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని మండిపడ్డారు. వారికి కుల గణన గురించి, బీసీలపై గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడే బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసారు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. జనాభా శాతం ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చామన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహర్ కమిటీ వేసిందని, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో అది మరుగున పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్లు వర్గీకరణను అడ్డుకున్నాయని విమర్శించారు సంపత్ కుమార్. 2 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలల్లో, మాదిగలు 32 లక్షలు ఉన్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా. కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం. రెండోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ఏబిసిడి గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది 4వది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసిండ్రు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనను వెలుబుచ్చడం జరిగింది. 2011 సెన్సస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే అది రేవంత్ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా హామీల అమలుపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి రైతుల ఆత్మహత్యలు ఆపాలని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికార పీఠం ఎక్కి రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. 420 హామీలతో 420 మంది రైతుల బలవన్మరణంతో తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు కేటీఆర్. మొత్తానికి రుణమాఫీని ఆగం చేసి పెట్టుబడి సాయానికి పాతరేశారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆర్టీసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలని తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా కార్మిక శాఖ చర్చలకు పిలిచింది. గత జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సమ్మెపై కార్మిక సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 వారాల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ఏపీ సర్కారు ప్లాన్ చేస్తోంది. మొదటి రోజు బీఏసీ, తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపైన తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అంతకుముందు ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు ఎమ్మెల్యేల వర్క్షాప్ జరగనుంది. దీనికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మంత్రులకు ర్యాంకింగ్స్పై సీఎం చంద్రబాబు స్పందించారు. టీం వర్క్గా పనిచేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. అసాధారణ వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మించొచ్చని అన్నారు సీఎం. అందుకే ఫైళ్ల క్లియరెన్స్లో ర్యాంకులు ఇచ్చామన్నారు. ఎవరిని తక్కువ చేయడానికి ర్యాంకులు ఇవ్వటం లేదన్నారు. ఇది పాలనలో వేగం పెంచే ప్రయత్నమని చెప్పుకొచ్చారు. తన స్థానాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల శాఖల్లో మంచి ప్రతిభ చూపించాలని సూచించారు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, దీనికి కేంద్ర సాయం అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీని సీఎం చంద్రబాబు కోరారు. సచివాలయానికి ఇవాళ వచ్చిన సుమన్ బేరీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను, అభివృద్ధి ఆకాంక్షలను సీఎం వివరించారు. ఆవిష్కరణలు, సాంకేతికత అందించడం, నూతన విధానాల అమలుకు తోడ్పడటంలో నీతి ఆయోగ్ సహకారాన్ని కోరారు. ఏపీ ఏటా 15% వృద్ధి రేటు సాధించి 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు, తద్వారా $42,000 తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు సీఎం. నీతి ఆయోగ్ మద్దతుంటే రాష్ట్రం మరింత ముందుకు వెళ్తుందని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా ఉంటుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని 4 గ్రోత్ హబ్లో ఒకటిగా ఉన్న విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్తో పాటు తిరుపతి, అమరావతిని రీజనల్ గ్రోత్ హబ్స్గా మలిచేందుకు నీతి ఆయోగ్ సహకారం అందించాలని కోరారు. కేంద్రానికి, రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని, అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉంటుందని, ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉంటుందని సుమన్ బేరీ సైతం హామీ ఇచ్చారు. జగన్పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విధ్వంసం చేసిన వ్యక్తే దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ పాలన చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోయాయని చెప్పారు. బటన్ నొక్కడం బ్రహ్మాండమైతే ప్రజలు బ్రహ్మరథం ఎందుకు పట్టలేదని ప్రశ్నించారు నిమ్మల రామానాయుడు. విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. తొగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరం ఆదా చేస్తున్నారని చెప్పి, తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరికి నొక్కుతున్నావు? అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండం అయితే మరి నీకు ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పట్టలేదు? వైసీపీ అధినేత జగన్కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన వ్యాఖ్యలపైన విజయసాయి ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని అన్నారు. అందుకే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని ట్వీట్లో పేర్కొన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్న విజయసాయిరెడ్డి అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాల్ని వదులుకున్నట్టుగా వివరించారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, పలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి అయినా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజనాథ్కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. ఈ సందర్భంగా మీడియాతో శైలజనాథ్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయటం లేదని విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందన్నారు.
ఆక్రమణలపైన హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీలో ఆక్రమణలపైన చర్యలకు దిగారు. బెంగళూరు హైవేకు ఇరువైపులా భారీ హోర్డింగ్స్ ఏర్పాటును గుర్తించారు. అవి లిడ్ స్పేస్ సంస్థకు చెందిన భారీ యూనిపోల్స్గా నిర్ధారించారు. అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఆదేశాలతో అక్రమ హోర్డింగ్స్ను అధికారులు గుర్తించారు. అక్రమ హోర్డింగ్స్ను త్వరలోనే తొలగిస్తామని వెల్లడించారు. మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అనాథరైజ్డ్ హోర్డింగ్స్ తీయడం జరుగుతుంది. శంషాబాద్ లో దాదాపు మేము 140 వరకు హోర్డింగ్స్ గుర్తించాము. ఈ రోజు నుంచి హైడ్రా కు సంబంధించిన సిబ్బంది మరియు వారికి కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తూ తీయడంలో మేము సహకరిస్తున్నాం. పర్మిషన్స్ గత ఏప్రిల్ వరకు ఉన్నాయి. తర్వాత ఎవరికి ఒక 100 ఇచ్చినాం. మా ప్లేస్ లోనే ఉంది. పర్మిషన్ తీసుకొని హోర్డింగ్ పెట్టడం జరిగింది. కాకపోతే ఎప్పుడు దాదాపు 15 years బ్యాక్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు తీసుకొని హోర్డింగ్ ఇన్స్టాల్ చేయడం. తర్వాత ఏజెన్సీ మారి సెకండ్ ఏజెన్సీ వచ్చినారు, వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు రెన్యూ చేయడం లేట్ అయిందో ఏమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా తెలియదు. ఏదేమైనప్పటికీ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింటే వాళ్ళంతా వాళ్ళే తీసేసేవాళ్ళు. ఈ నష్టం జరిగేది కాదు. కంపెనీ ఇది లీడ్ స్పేస్ అండి. దాదాపు 1 crore వరకు నష్టం జరిగి ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే రెన్యువల్ ఎందుకు చేపించుకోలేదు సార్? చేస్తలేరా లేదంటే డిలే అయిందా? టైమ్లీ రెన్యువల్ కాలేదు. ఒరిజినల్గా పర్మిషన్ ఉండింది 15 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒరిజినల్గా పర్మిషన్ ఉండింది. ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా రెన్యువల్ కాలేదు. దాని గురించే వాళ్ళు వచ్చినట్టున్నారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చింటే వాళ్ళంతా వాళ్ళే ఇది తీసుకొని. హైదరాబాద్ ఉప్పల్లో ఓ మహిళ హల్చల్ చేసింది. హైడ్రా కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టింది. పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ బైఠాయించింది. చిలకానగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ వద్ద ఘటన వెలుగు చూసింది. తొలుత పార్క్ దగ్గర ఆక్రమణపైన ఫిర్యాదు రావడంతో కూల్చివేశారు. అయితే తన పాల బూత్ను అన్యాయంగా కూల్చివేశారంటూ మహిళ పోరుబాట పట్టింది. పెట్రోల్ బాటిల్ పట్టుకుని జీహెచ్ఎంసీ వాహనాల ముందు నిరసన చేపట్టింది. అన్యాయం జరిగింది. నాకు నా డబ్బు నాకు కావాలి. నేనైతే బతకలేను. నేను దండ మీద బతికేదాన్ని. నా పొలాలను మీకేమట్టొచ్చింది? 20 సంవత్సరాల హైడ్రా పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఓ మాజీ కౌన్సిలర్ కన్నీరు పెట్టుకున్నాడు. కావాలనే నోటీసులు ఇచ్చారు అంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కౌన్సిల్కి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన దుకాణాల సముదాయాలపైన వివరాలను పేర్కొన్నాడు. తప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేశాడు అంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. నాటి కమిషనర్ పర్మిషన్తోనే తాను సముదాయాలు నిర్మించానని చెబుతున్నాడు కౌన్సిలర్. साहब सिर्फ इतना बताए कि पैसे में ये सर्वे नंबर 342/1/A जो एक्सटेंड टोटल नंबर 9 एकड़ 15 गुंठे है और जिसमें से 4 एकड़ 18 गुंठे गवर्नमेंट का कब्जा है और गवर्नमेंट मार्केट कमेटी भैंसा का पूरा कंपाउंड वाल है जिसको मार्केट यार्ड के नाम से पहचानते भैंसे। कोर्ट के आर्डर से मेरे पास कोर्ट का जो है रीट पिटीशन नंबर हाईकोर्ट की सेकंड अपील में हम लोग जीते थे। 1 एकड़ 3 गुंठे ज़मीन मार्केट कमेटी हमारे सेकंड अपील के बाद भी सुप्रीम कोर्ट गई। सुप्रीम कोर्ट जो है इनकी अपील को डिसमिस करी और हमारे फेवर में आर्डर हुआ। वो आर्डर होने के बाद मैं आज तहसीलदार साहब हमारे कमिश्नर भैंसा को एक लेटर बताया। वो लेटर में आरडीओ निर्मल था 2000 में, आरडीओ निर्मल वो लेटर दिए कि डिप्टी इंस्पेक्टर మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో జనాభా కంటే ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య గ్యాప్లో
39 లక్షల కొత్త ఓటర్లు చేరారని, ఈ కొత్త ఓటర్స్ ఎవరని ప్రశ్నించారు. కొత్తగా చేరిన ఓటర్ల జాబితా, చిరునామాలు అందించాలి అంటూ ఎన్నికల కమిషన్ను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. महाराष्ट्र का अडल्ट पॉपुलेशन सरकार के मुताबिक 9.54 करोड़. महाराष्ट्र का एडल्ट पॉपुलेशन 9.54 करोड़. इलेक्शन कमीशन के मुताबिक महाराष्ट्र में 9.7 करोड़ वोटर्स हैं. इसका मतलब इलेक्शन कमीशन कह रहा है, देश की जनता को कह रहा है, देश के युवाओं को कह रहा है कि महाराष्ट्र में एडल्ट पॉपुलेशन से ज्यादा वोटर्स हैं. ये कैसे हो सकता है? हमारा वोट महाराष्ट्र में कम नहीं हुआ है, बीजेपी का वोट ज्यादा हुआ है. ये वोटर्स कहां ऐड हुए हैं? जहां पे बीजेपी की स्ट्राइक रेट 90+% है. हिस्ट्री में 90% स्ट्राइक रेट नहीं रही है. तो ये मैं देश की जनता को कहना चाहता था. अब हमने इलेक्शन कमीशन को एक बार नहीं, 2 बार. ఢిల్లీ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారో మరి కొద్ది గంటల్లో తేలనుండగా హైడ్రామా నెలకొంది. కేజ్రీవాల్ కమెంట్స్పై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 16 మంది అభ్యర్థులకు బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ ఆరోపిస్తోంది. ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయలు ఇవ్వజూపిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై నిజాలేంటో నిగ్గు తేల్చాలని బీజేపీ లేఖ రాసింది. ఫలితాలకు ముందే ఆప్ అభ్యర్థులను కొనేందుకు బీజేపీ యత్నిస్తోంది అంటూ కేజ్రీవాల్ ఆరోపించడం, కేజ్రీ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించి ఏసీబీ విచారణకు ఆదేశించడం హస్తిన రాజకీయాల్లో కాక పుట్టించింది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఏసీబీ అధికారుల బృందాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 70 మంది ఆప్ అభ్యర్థులు, పార్టీ నేతలు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి ఏసీబీ అధికారులు రావడంతో కేజ్రీ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును దర్యాప్తు సంస్థకు అప్పగించాలనే అభ్యర్థనను నిరాకరించింది. ప్రస్తుతం ముడా స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముడా స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టుగా గవర్నర్కు ఫిర్యాదు అందింది. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపైన ఫిర్యాదు చేశారు. దీంతో ప్రథమ నిందితుడిగా సిద్ధరామయ్య పైన కేసు నమోదైంది. నటుడు సోనూ సూద్కు పంజాబ్ కోర్టు షాక్ ఇచ్చింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి న్యాయస్థానానికి హాజరు కానందున అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సోనూ సూద్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా అరెస్ట్ వారెంట్పై నటుడు సోనూ సూద్ స్పందించారు. తనకు వచ్చిన అరెస్ట్ వారెంట్పై సోనూ సూద్ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తా అన్నారు. మీడియా కోసమే ఈ పోస్ట్ పెట్టినట్టుగా వెల్లడించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు కీలక వడ్డీ రేట్లను సవరించింది. రెపో రేట్ను 0.25% మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపో రేట్ 6.50% నుంచి 6.25%కి దిగొచ్చింది. 2 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావటం విశేషం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత రెపో రేట్ 6.25%కి చేరడం గమనార్హం. 6.5% to 6.25%. Taking all these factors into consideration, the RBI has estimated that real GDP growth for the next year to be at about 6.7%, with Q1 at 6.7%, Q2 at 7%, Q3 at 6.5%, and Q4 too at 6.5%. And the marginal standing facility rate, also called the MCF rate, and the bank rate shall be 6.5%. The MPC also decided unanimously again to ప్రయాగ్రాజ్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ప్రయాగ్రాజ్ సెక్టర్ 18 శంకరాచార్య మార్గులో ఘటన జరగ్గా మంటలను ఆర్పివేసేందుకు అగ్ని ప్రమాద సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహాకుంభమేళలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహాకుంభమేళలో వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు భక్తుల భద్రతపైన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ అగ్ని ప్రమాదాలు, తొక్కిసలాటలు, ప్రాణనష్టం, గాయాలకు దారితీశాయి. 5 రోజుల క్రితం ప్రయాగ్రాజ్ సెక్టర్ 22లో ఘాట్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం కూడా భక్తులను భయాందోళనకు గురిచేసింది. ప్రయాగ్రాజ్ సెక్టర్ 22లో చట్నా ఘాట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 15 గుడారాలు కాలిపోవడంతో భారీ నష్టం జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలటం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అధికారులు తెలిపారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. మహాకుంభమేళాలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో భక్తుల భద్రతను మరింత పెంచేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు ఇన్వెస్టర్లు మెప్పించలేకపోయాయి. ఇక రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినప్పటికీ బ్యాంకుల్లో లిక్విడిటీ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి 77,860 పాయింట్లకు పడిపోయింది. అటు నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 23,559 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.